నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్న 2 రోజుల క్రితం మన ఛానల్లో ఒక వీడియో పెట్టినాం. ఏంటిదంటే భారతదేశంపై భారీ కుట్ర. సో, వీడియో ఉద్దేశ్యం ఏందంటే, పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ పతన వ్యవస్థలోకి వెళ్తున్నాయి. తర్వాత ఇవన్నీ కలిపి భారతదేశం పైన ఏమైనా కుట్ర జరుగుతుందా అనే కోణంలో మనం ఆ వీడియో పెట్టడం జరిగింది. అయితే ఈ వీడియో కింద ఒక పెద్ద మనిషి ఒక కామెంట్ పెట్టిండు. ఏమని అంటాడంటే, పక్కనున్న దేశాలు పతనము అయ్యి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టుడు కాదు. అసలు భారతదేశం చేయబట్టే పక్కనున్నటువంటి దేశాలు పతనమవుతున్నాయి అని వేరే దేశాల్లో గుసగుసలు పెట్టుకుంటుండ్రు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టిండు. అంటే పక్క దేశాలు పతనమవడానికి కారణం భారతదేశమా అనే విధంగా దీన్ని కామెంట్ పెట్టడం జరిగింది. సో, ఇది కాకుండా ఇంకొక విషయం ఏందంటే, మొన్న నేపాల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేపీ ఒలి, ఈతన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతన్ని బయటకెళ్ళగొట్టిన తర్వాత, ఈయన పారిపోయిన తర్వాత ఎక్కడనో ఉండి ఒక కామెంట్ చేసిండు. ఏమని అంటుండంటే, నేను ఏదైతే భారతదేశం మీద కొన్ని కామెంట్స్ చేయడం, తర్వాత మాకున్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్లేస్‌లు మా దాంట్లో చూయించడం, తర్వాత ఇక్కడున్నటువంటి హిందువుల పైన తీసుకున్నటువంటి కొన్ని చర్యలు నేను చేయకపోయి ఉంటే, నేను ప్రస్తుతం ప్రధానిగా ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉండేవి కాదు అని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే నేను చేసిన కొన్ని పనుల వల్ల భారతదేశానికి భారతదేశం కోసం నేను చేసినటువంటి కొన్ని పనుల వల్ల నేను ఇప్పుడు ఇట్లా అయినా, అంటే ఇండైరెక్ట్‌గా భారతదేశం చేయబట్టి నేను ఇట్లా అయినా, ప్రస్తుతం ఉన్న నేపాల్ ఇట్లుంది అని చెప్తుండు. అంతర్జాతీయ మీడియాకు ఇండైరెక్ట్‌గా చెప్తుండు. సో, ఇదొకటి. తర్వాత ఈయన చేసిన కామెంట్ ఒకటి. ఇంకోటేందంటే, ఈ అఖండ భారత్ అనే కాన్సెప్ట్ చాలా మంది అంటా ఉంటారు. సో, మరి ఆ దిశగా ఏమైనా జరిగిందా? జరుగుతుందా? అని చాలా వరకు రీసెర్చ్ చేస్తే తెలిసిందేందంటే, ఎవడు తవ్వుకున్న బొందల వాడే పడతాడు. ఎవలు ఎవడు తవ్వుకున్న బొందల వాడే పడతాడు ఒకటి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. సో, ఈ 2 బేసిస్‌ల మీదనే చుట్టూ ఉన్నటువంటి దేశాలు పతనమైతున్నాయి తప్పించి, భారతదేశం పాత్ర దీంట్లో 1% కూడా లేదు అని తెలిసింది. సో, అది ఎట్లా చెప్తావు? ఏంది కథ అంటే నేను క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కాకపోతే 4 దేశాల గురించి చెప్పాలి కాబట్టి కొంచెం మెయిన్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. శ్రీలంక. శ్రీలంక తీసుకున్నట్లయితే అసలు శ్రీలంక విషయంలో ఏమైంది? ఎందుకు దేశం వదిలి ప్రెసిడెంట్ పారిపోయిండు? ఎందుకు అంత ద్రవ్యోల్బణం వచ్చింది? అసలు ఆ దేశంలో ఏమైందంటే, అప్పు చేసి పప్పుకూడు తినద్దురా భయ్ అని చెప్పి పెద్ద మనుషులు చెప్తా ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ చేసిందేందంటే, అప్పు చేసినా సరే పప్పుకూడు తినాలని చూసిండు. ఇప్పుడు శ్రీలంక అంటే మామూలుగా అదొక ద్వీపం. అంటే 4 దిక్కుల నీళ్లుంటాయి. మధ్యలో దేశం ఉంటది. కాబట్టి అక్కడ టూరిజం ఎక్కువ ఉంటుండే. సో, చాలామంది దేశాల నుంచెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వడానికో, గడపడానికో శ్రీలంక వచ్చేటోళ్ళు. శ్రీలంక వస్తే ఏమైందంటే, బయట దేశం నుంచి వీళ్ళకి అమౌంట్ వచ్చుడు స్టార్ట్ అయింది. డాలర్ల రూపంలో, టూరిజం రూపంలో. సో, వీళ్ళేం చేసిందంటే, టూరిజంను ఇంకా డెవలప్ చేద్దాము, ఇంకా దేశం అభివృద్ధి చెందుతదని చెప్పి, ఆ శ్రీలంక ప్రెసిడెంట్ ఏం చేసిండంటే, అంతర్జాతీయంగా ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో, ఆ బ్యాంక్ నుంచెళ్ళినే డబ్బులు తెచ్చుకున్నాడు. స్విస్ బ్యాంక్ లాంటివి ఉంటాయి కదా! సో, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు. రుణాలు, అప్పులు. సో, ఏమైందంటే, ఈ రుణాలు అంతర్జాతీయ బ్యాంకుల మామూలుగా స్విస్ బ్యాంకులు ఎట్లుంటాయంటే 1% ఉంటది. సంవత్సరానికి 1% ఇంట్రెస్ట్ కట్టాలి. అది కూడా ఒక టైమ్ ఉంటది. అంటే 15 ఏండ్లు, 20 ఏండ్లు టైమ్ ఇస్తది. సో, తెచ్చుకున్న అమౌంట్‌తోని ప్రతి సంవత్సరం ఎంతో కొంత మిత్తి కడతాడు మనోడు. తర్వాత 15 ఏండ్లకో, 20 ఏండ్లకో దేశం అభివృద్ధి చెందిన తర్వాత ఈ పూర్తి ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అసలు కట్టేస్తాడు. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ జరిగిందేందంటే, ఇంకా అత్యాశ పడ్డాడు మనోడు. ఏం చేసిండంటే, ఈ అమౌంట్ సరిపోతలేవు అని చెప్పేసి వేరే దేశాల నుంచి అప్పు తెచ్చుకునుడు స్టార్ట్ చేసిండు. సో, దట్టు చైనా నుంచెల్లి అప్పు తీసుకున్నాడు. చైనా నుంచి అప్పు తీసుకుంటే చైనా ఏం చేసింది? అంతర్జాతీయ బ్యాంక్ లెక్కల 1% అట్లా ఇయ్యదు కదా! సో, అది దాని స్వార్థం అది చూసుకుంటది. ఎందుకంటే నా పైసలు నీకు ఇస్తున్నా అంటే నాకు లాభం ఉండాలి కదా! అని చెప్పేసి అది 6%, 7% మిత్తికిచ్చింది. మిత్తికిచ్చింది. తర్వాత ఇంకొన్ని ఏం చేసిందంటే, అదేమో మామూలుగా స్విస్ బ్యాంక్ లాంటివి అది ఎట్లుంటాయంటే 15, 20 ఏళ్ళు టైమ్ ఇస్తాయి. సో, వీళ్ళేం చేసిందంటే ఓన్లీ 5 ఏండ్లు, 6 ఏండ్లు మాత్రమే టైమ్ ఇచ్చిండు. ఎందుకంటే నా దేశము, నా దేశ ప్రజలు ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం చైనా కాబట్టి నాకు ఎప్పుడేం అవసరం ఉండదు తెలియదు కాబట్టి నువ్వు 5 సంవత్సరాలకు రిటర్న్ ఇయ్యరా భయ్ అని చెప్పేసి శ్రీలంకన్‌కి చెప్తాడు. సో, ఈతన మొత్తం మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌కి అమౌంట్ తెచ్చిండు, వాడుకుంటుండు. ఈ బ్రిడ్జిలు, తర్వాత ఈ వంతెనలు, రోడ్లు ఇవన్నీ నిర్మిస్తుండు. టూరిజం డెవలప్ చేస్తుండు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏడొచ్చిందంటే, శ్రీలంకల అంటే అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళకు లొల్లులు స్టార్ట్ అయ్యాయి. ఈ ముస్లింలకు గావచ్చు, బుద్ధులకు గావచ్చు, తర్వాత క్రిస్టియన్‌లకు వీళ్ళకు అంతర్గతంగా గొడవలు స్టార్ట్ అయినాయి. దాంట్లో అప్పుడప్పుడు టెర్రరిస్ట్‌కి సంబంధించినటువంటి ఈ బాంబు పేలుళ్ళు అది ఇది జరిగినాయి. అంటే మీరు చూసుకోవచ్చు 2019 ఆ టైంలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ క్రిస్టియన్‌ల చర్చిలల్లో అక్కడ ఇక్కడ. సో, అవి జరిగిన తర్వాత అక్కడ ఏమైందంటే, అంతర్జాతీయంగా ఉన్నటువంటి టూరిస్టులు శ్రీలంకకి వచ్చుడు బంద్ చేసిర్రు.
అంటే ఆ దేశాధినేతలు ఏం చెప్పారు అంటే, అరే ఆ దేశంలో బాంబులు వెళ్తున్నాయి, అది ఇది అవుతున్నాయి, అట్టిగా సత్తర్రా భయ్, శ్రీలంకకు ఒక్కురు అని చెప్పేసి హుకుం జారీ చేసారు. సో అప్పంచెల్లి టూరిజం తక్కువైంది. వీళ్ళకి వచ్చే డబ్బులే టూరిజంతోనే. ఇంకా కొద్ది మొత్తంలో ఈ తేయాకు కావచ్చు, లేదంటే వ్యవసాయం నుంచి ఇంకా కొన్ని డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే టూరిస్టులు అచ్చుడు తక్కువైనరో అప్పటినుంచెల్లి వీళ్ళకు డాలర్ల రూపంలో అమౌంట్ అచ్చుడు తక్కువైంది. సో వీళ్ళు తీసుకున్న అప్పులు డాలర్ల రూపంలో తీసుకుంటారు కాబట్టి డాలర్ల రూపంలో మళ్ళా కట్టాలి. సో డాలర్లు అత్తలేవు కాబట్టి అప్పటినుంచెల్లి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. హ్మ్. తర్వాత ఇంకొకటేందంటే, అప్పటికే పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది శ్రీలంకల. సో, అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఏం చేసిండంటే, మనము మనకు అంతర్జాతీయంగా డాలర్లు అస్తలేవు గాబట్టి, మనం వేరే దేశాల నుంచెల్లి ఈ పెస్టిసైడ్‌లు, యూరియా, కొన్ని రకాల పురుగు మందులు ఇవి మనం తెచ్చుకోలేం గాబట్టి, రైతులు ఎవలైతే ఉన్నారో వీళ్ళు సేంద్రియ వ్యవసాయం జేయండి. మనము ఇంపోర్ట్ జేసుకోలేము పెస్టిసైడ్ గాబట్టి, సేంద్రియ వ్యవసాయం జేయండి. మనం డబ్బులు పెట్టి వేరేటోని దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు గదా! అని జెప్పి రైతులకు జెప్పిండు. సో, ఇది లాంగ్ టర్మ్‌ల సెట్ అయితది. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మెల్లమెల్లగా చేసుకుంటే ఏం గాదు. కానీ ఈయన ఒక్కటేసారి అది మొత్తం బంద్ జేసి మొత్తం సేంద్రియ వ్యవసాయం జెయ్యుర్రి అనేసరికి రైతుల మీద ఎఫెక్ట్ పడ్డది. ప్రజల మీద ఎఫెక్ట్ పడ్డది. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎకరానికి 30 బస్తాలు వండే ఒక వ్యవసాయంలా ఎకరానికి 30 బస్తాలు వండే టైంలా సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేసేసరికి ఒకటేసరికి 30 బస్తాల నుంచెల్లి 5 బస్తాలకు పడిపోయింది. ఒక రైతు 30 బస్తాలు పండించే రైతు 5 బస్తాలు పండిస్తుందంటే ఆయనకి ఎంత వరకు నష్టం ఉంటది? చాలా నష్టం ఉంటది. తర్వాత ఇది సెట్ కాలేదు. సెట్ కానప్పుడు రైతులేం చేసిర్రంటే, "అరే! ఏమ్రా భాయ్ గింత ఖర్చు పెట్టి గింత టైం కేటాయిస్తే అసలు పంటనే లేదు. ప్రభుత్వం వచ్చేసి మొత్తం మందులే లేవని చెప్తుంది. దీంట్లో లాభం లేదని" చెప్పేసి వ్యవసాయం చేసుడు బంద్ చేసిర్రు. చాలా చాలా మంది వ్యవసాయం చేసుడు బంద్ చేసిర్రు. అసలే తక్కువ పండుతున్నాయి. ఇంకా చాలా మంది రైతులు వ్యవసాయాన్ని బంద్ చేసిర్రు. ఇంకొంతమంది ఏం చేస్తుర్రంటే, "అరే! ఈ దేశంలో ఉంటే మనకు సెట్ అయ్యేటట్లేదని" చెప్పి శ్రీలంకలో ఉన్నటువంటి చాలా మంది బయట దేశాలకు వలస పోవుడు స్టార్ట్ చేసిర్రు. దాంట్లో చాలా మంది ఇండియాకి వస్తానికి కూడా ట్రై చేసిర్రు. కాకపోతే ఇల్లీగల్‌గా. మామూలుగా వీసా తీసుకోనో లేకపోతే ఇక్కడొచ్చి పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటది. కాకపోతే ఒక్కటేసారి ఇబ్బందయ్యేసరికి వీళ్ళు ఓడలలో, పడవలలో వచ్చడానికి ట్రై చేసిర్రు. కాకపోతే ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టింది. అట్లా అట్లా రావద్దు బయ్ అని చెప్పేసి చెప్పింది. కొంతమంది వచ్చిర్రు. వాళ్ళు జైల్‌లో పడ్డారు. తర్వాత కొంతమంది అయిపోయింది. సో, ఇట్లా నడుస్తుంది వ్యవస్థ. ఈ టైంల శ్రీలంక ఏం చేసిందంటే ఆల్రెడీ చైనా నుంచి అప్పు తెచ్చుకుంది. అప్పు తెచ్చి ఒక పోర్ట్ బిల్డ్ చేసుకున్నది శ్రీలంకల. పోర్ట్ అంటే మామూలుగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి కాబట్టి, ఆ పోర్ట్ బిల్డ్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ చైనాకు అప్పు కట్టలేని పరిస్థితిలో ఉంది. అప్పు కట్టలేని పరిస్థితిలో శ్రీలంక ఏం చేసిందంటే, ఆ పోర్ట్‌ను చైనా వాళ్ళకి అప్పజెప్పింది. చైనా వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత ఏమైందంటే, మళ్ళా వాళ్ళకి సంబంధించినటువంటి ఇట్లా నావలు ఇక్కడికి అచ్చుడు, వాళ్ళకి సంబంధించినటువంటి సైనికులు ఇక్కడికి అచ్చుడు, అట్లా వ్యవహారాలు జరిగినాయి శ్రీలంకల. సో, అప్పుడు భారతదేశానికి థ్రెడ్ ఉంది అనే ఒక వాదన అయితే బయటకొచ్చింది. ఎందుకంటే, చైనా అనేది ఒక గుంటనక్క. అది ఎప్పుడేం చేస్తదో తెలవది. మళ్ళా పక్క దేశానికచ్చి అది తన స్థావరాలు ఏర్పరచుకుంటుంది కాబట్టి, సో, దాన్ని లొంగ తీసుకొని మనకు ఇండియా పక్కపొంటి ఉన్నటువంటి శ్రీలంక, మన ఏదైతే తమిళనాడు, ఈ కర్ణాటక ఇక్కడేమైనా ఇబ్బంది చేస్తదా అని చాలామంది భయపడ్డరు. కాపోతే తర్వాత ఏమైందంటే అది ఇచ్చినప్పటికీ ఈయనకిక సెట్ అయితలేదు. అటు వ్యవసాయం పోయాయి, ఇటు టూరిస్టులు పోయి అంతా అయిపోయింది. సో, శ్రీలంక అనేది పతన వ్యవస్థకొచ్చింది. చేతులు లేవట్టేసిండు మొత్తం మీద ప్రెసిడెంట్. ఇక నాతోని ఏం కాదురా భయ్ అన్నట్టు శ్రీలంక వదిలి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చైనా గిట్ట దీన్ని ఆక్రమిస్తది కావచ్చు. అక్కడున్న ప్రెసిడెంట్ మళ్ళొక ప్రెసిడెంట్ ఎన్నికయిండు. ఎన్నికైన తర్వాత మరి చైనాతోని రిలేషన్‌లు పెట్టుకొని ఇండియాని ఇబ్బంది పెడతారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కాకపోతే ఆయనేం చేసిండంటే ఇక్కడ, ఆయనేం చేసిండనేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన మన క్వెషన్ ఏదైతే ఉందో మిగతా దేశాలను పతనం అవ్వడానికి భారతదేశం కారణమా అని ఎవరైతే క్వెషన్ చేసిర్రో, ఎవరైతే మాట్లాడుకుంటారో, దీంట్ల ఈ శ్రీలంక పతనం అవ్వడానికి భారతదేశం పాత్ర ఏమన్నా ఉందా? 1% అన్న భారతదేశం పాత్ర ఉందా? వాడు తవ్వుకున్న బొందలో వాడు పడ్డాడు. వాడు అప్పులు తెచ్చుకున్నాడు. వాడు ఎకతక్క కథలు పడదామని చూసిండు. చైనా దగ్గర తెచ్చుకున్నాడు. మిత్తిలు కట్టలేక మొత్తం మీద రైతులను ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజలు వ్యతిరేకత తీసుకొచ్చుకొని శ్రీలంక ఇట్లా అయింది. దీంట్లో భారతదేశం పాత్ర 1% కూడా లేదు. లేకపోగా ఇంకా జరిగిందేందంటే శ్రీలంక అసోంటి సిట్యుయేషన్‌లో ఉన్న తర్వాత మళ్ళా కొత్త ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత ఆయన ఏం చేసిండంటే భారతదేశ ప్రధాని దగ్గరికచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోని మాట్లాడి బతిమిలాడుకున్నాడు. నేను చైనాకు గిన్ని వేల కోట్ల డాలర్ల అప్పున్నా, వేరే దేశాలకు గిన్నున్నది. పరిస్థితి గిట్లుంది. మా మా మిత్ర దేశం మీరు గాబట్టి మీరు మాకు హెల్ప్ జేయండి. తర్వాత నేను మెల్లిమెల్లిగా మీ అమౌంట్ మీకు రిటర్న్ జేస్తా అని జెప్పి ఇక్కడికి బతిలాడితే, ఇక్కడ ఈ దేశ ప్రధాని ఏం జేసిండంటే, సరే బిడ్డ సల్లగా బతుకుపోరా అని జెప్పేసి కొన్ని వేల కోట్ల అప్పనేది ఇచ్చేస్తాడు శ్రీలంక ఆయనకు. ఇచ్చిన తర్వాత అతనే చైనాకు కట్టేసుకున్నాడు. ఇప్పుడు మెల్లమెల్లగా అది సెట్ అయితుంది. పూర్తి స్థాయిలో సెట్ గాలేదు గానీ సెట్ అయితుంది. అంటే పక్కనున్న దేశము పతనం గాకుండా కాపాడడానికి సహాయం జేసింది భారత్ ఇక్కడ. పతనానికి గాదు. ఆయనే ఎదుగుటానికి అక్కడ శ్రీలంక ఎదగడానికి, స్టేబుల్‌గా ఉండడానికి సహాయం జేసింది భారత్. అర్థమైతుందా? ఎవలైతే కామెంట్ జేసిర్రో వాళ్ళకు గుసగుసలు పెట్టుండేవాళ్ళు చెప్తున్నా.
గుర్తుపెట్టుకోర్రి. ఇంకొకటి ఏంటంటే ఈ మాల్దీవ్స్, మాల్దీవ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఇతను ఏం చేస్తారంటే టూరిజం మామూలుగా ఇప్పుడు నీళ్ళ మధ్యలో ఉండే దేశాలకు టూరిజం అనేది ఎక్కువ ఉంటది. ఈ మాల్దీవులు కూడా ఈతను కూడా తోకజాడించిండు. ఏమంటాడంటే ఈ సౌదీ అరేబియా దేశాల నుంచి, చైనా నుంచెల్లి ఈయనే అప్పులు తెచ్చుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి టూరిజం డెవలప్ చేసుకుంటాడు. డబ్బులొస్తాయి. డబ్బులొచ్చిన తర్వాత భారతదేశం పైన కామెంట్లు చేస్తాడు. భారతదేశం నుంచి అచ్చేటోళ్ళకు ఎక్కువ టాక్స్ ఎయ్యుర్రి, లేకపోతే ఈ హోటల్ దగ్గర అక్కడిక్కడ వీసాలకు ఛార్జీలు పెంచుర్రి. అసలు భారతదేశం నుంచెల్లి మనం దిగుమతులు చేసుకోవద్దు. భారతదేశానికి ఎగుమతులు చేయొద్దు. మనం చైనా నుంచే తెచ్చుకుందాం. మనకు వేరే వేరే దేశాలున్నాయి. అసలు భారతదేశాన్ని మనం పట్టించుకోవద్దని రకరకాల కామెంట్లు చేస్తాడు. ఎవలు? మాల్దీవ్స్ ప్రెసిడెంట్. సరే పోనీ మరి పైసలొత్తున్నాయి మనోడు ఎట్లా దొరికితే అట్లా వాగుతుండని చెప్పేసి మనోళ్ళు పెద్ద పట్టించుకోలేదు. దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు. కాపోతే ప్రధాని చేసిందేందంటే, సరే మా వాళ్ళను నువ్వు రానిస్తలేవు, అక్కడ ఎక్కువ పెడుతున్నావు చార్జెస్ కాబట్టి, అరే మాకు ఎన్ని లేవు టూరిస్ట్ ప్లేస్‌లు మస్తున్నాయి అని చెప్పి అండమాన్ నికోబార్ పోయి ఒక 4 ఫోటోలు దిగుతాడు. ఒక 2 వీడియోలు తీస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడడు. అదంతా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. తర్వాత ఈ మాల్దీవులకు బుద్ధి చెప్పాలని ప్రజలే రకరకాల హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి దాని గురించి వార్తా ప్రసారాలు చేస్తారు. దాని తర్వాత ఏమైందంటే, ఈ అప్పులు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి, ఈ టూరిజం తక్కువైపోయింది మాల్దీవ్స్‌కు. టూరిజం తక్కువైపోయిన తర్వాత వీనికి వచ్చే డబ్బులు తక్కువైపోయినాయి. అక్కడ అప్పులు తీసుకొచ్చిండు గదా! అవి గూడా కట్టాలి గదా! అవి కట్టాలంటే మరి ఏం చేయలేని పరిస్థితి. మెల్లమెల్లగా తగ్గిండు. అర్థమైందా? ఇక్కడ కొన్ని డైలాగులుంటాయి. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో రకరకాల అది ఇక్కడ ఈయనకు అర్థమైంది. సో, భారతదేశం అలాంటి దేశం దగ్గర మనం తగ్గి ఉంటేనే బెటర్ అని చెప్పి ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇక్కడ ఇండియాకొచ్చి ఏమంటాడంటే, సౌదీ అరేబియా నుంచి మేము కొన్ని కోట్ల అప్పులు తెచ్చుకున్నాం. మాకు ఇబ్బందయితుంది. మా దేశం ప్రజలు ఆగమైతారు. జర పుణ్యం ఉంటది గానీ కొన్ని డబ్బులు ఇయ్యిర్రి అన్నట్టు మాట్లాడితే, మళ్ళీ ఇదే భారతదేశం, ఇదే భారతదేశ ప్రధాని, వీళ్ళే నాయకులు మళ్ళీ వాళ్ళకి సాయం చేస్తారు. ఏంది? పక్కనున్న దేశం కొంచెం మంచిగుండాలిరా బయ్ అని చెప్పి వాళ్ళకి సాయం చేస్తారు. వాళ్ళిప్పుడు కొంచెం మంచిగానే ఉన్నారు. నడుస్తుంది కథ. సో, ఇంకొకటేంది బంగ్లాదేశ్. సో, ఇప్పుడు మాల్దీవ్స్ గురించి అర్థమైపోయింది కదా! నెక్స్టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ విషయం తీసుకుంటే, బంగ్లాదేశ్‌ల అసలేమైంది అంటే కొంచెం ముందుకెళ్ళి మనము దాన్ని జేయాలి. కొంచెం ముందు నుంచి అది మనం దాని గురించి తెలుసుకుంటే ఈ విషయం అసలు ఎందుకు బంగ్లాదేశ్ ఇట్లా అయింది అనేది అర్థమైతది. సో, ఎందుకనేది నేను క్లియర్‌గా చెప్తా. ఏమైందంటే ఈ 1947 నుంచెల్లి ఇది 1971 వరకు ఈ బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్‌లోనే ఉండే. అంటే పాకిస్తాన్ 2 దేశాల ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఉంటది. రైట్? ఈ బంగ్లాదేశ్ ఇంతకుముందు ఈస్ట్ పాకిస్తాన్. 1971 టైంల ఈ షేక్ ముజిబుర్ రెహమాన్, తర్వాత జియావుర్ రెహమాన్ అనే వీళ్ళిద్దరు నాయకులు గట్టిగా పనిచేసి, ఎక్కడో పాకిస్తాన్ కింద మనం ఎందుకు పనిచేసుడు, అదెక్కడుంది, మనం ఎక్కడున్నాం, దానివల్ల ఇక్కడ ఆజమాయిషీ చెలాయిస్తుర్రు, ఇక్కడి సంపదంతా అక్కడికి తీసుకుపోతారు అని చెప్పేసి వీళ్ళు పోరాటం చేస్తారు. జియావుర్ రెహమానును, షేక్ ముజిబుర్ రెహమాన్. వీళ్ళిద్దరూ పోరాటం చేసి మొత్తం మీద కొంచెం ఇండియా హెల్ప్ కూడా తీసుకొని దీన్ని బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటారు. స్వతంత్ర దేశం అయిపోతది 1971ల. అయితే ఈ 1971 టైంల ఎవరైతే ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిర్రో జియావుర్ రెహమాను, ఈ షేక్ ముజిబుర్ రెహమాను. సో, వీళ్ళిద్దరూ అంటే ఈ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో వీళ్ళిద్దరికి ఏదో క్లాషెస్ వస్తాయి. మొత్తం మీద జియావుర్ రెహమాన్ సైడ్‌కెళ్ళిపోతాడు. ముజిబుర్ రెహమాను అక్కడ ఎలక్షన్‌లో ఆయన గెలిసి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాడు 1971ల. తర్వాత 1972ల ఈయన ఏం చేస్తారంటే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ 1971ల బంగ్లాదేశ్ ఏర్పడే టైంల అక్కడ ఆల్రెడీ ఉద్యమం జరుగుతుంది. ఒక వార్ జరిగింది. ఒక వంతుకొక వారే జరిగింది. ఆ వార్‌లో ఏమైతదంటే జమాత్-ఇ-ఇస్లాం అనే ఒక వ్యవస్థ, తర్వాత కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడనే ఉంటారు. కానీ అక్కడి పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తారు. తర్వాత ఈ జియావుర్ రెహమాను, ముజిబుర్ రెహమాను ప్లస్ వీళ్ళు స్థాపించినటువంటి ఒక సంస్థ ఉంటది. ముక్తి బాహిని అని ఒక టీమ్‌ను తయారు చేస్తారు. ఎవలు? ఈ షేక్ ముజిబుర్ రెహమాన్. ఈ ముక్తి బాహిని తర్వాత వీళ్ళు కలిసి ఎవలైతే జమాత్-ఇ-ఇస్లాం తర్వాత ఈ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసేటోళ్ళని మొత్తం పోరాటం చేసి వీళ్ళు స్వాతంత్రం తెచ్చుకుంటారు. తర్వాత 1972ల ఈ ముజిబుర్ రెహమాన్ ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ముక్తి బాహిని వాళ్ళు ఉన్నారో టీమ్ వాళ్ళు ఒక టీమ్ తయారు చేసానని చెప్పాను కదా! ఆ టీమ్ వాళ్ళను బంగ్లాదేశ్ యొక్క సైన్యంలో చేరుస్తాడు. సైన్యంలో చేర్చిన తర్వాత అక్కడ ఏమైతదంటే ఆల్రెడీ అందులో కొంచెం పాకిస్తాన్ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దాంట్లో వాళ్ళిద్దరికీ క్లాషెస్ వస్తాయి. తర్వాత ఏమైతదంటే ఇట్లా అయితే కాదురా భయ్ వీళ్ళు పోరాటం చేసిరని చెప్పేసి ఈ ముక్తి బాహిని ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 1972ల రిజర్వేషన్ కోటా ప్రకటిస్తాడు.
అంటే ఈ సివిల్ ఈ ఉద్యోగాలు కావచ్చు, మిగతా రంగాల్లో 30% రిజర్వేషన్ ఇతను ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఆల్రెడీ ఆడ కొద్దిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితది. 1971ల ఆల్రెడీ పీక్ స్థాయిలో అక్కడ నిరుద్యోగం, పేదరికం అనేది పెరిగిపోతది. పెరిగిపోయిన తర్వాత అరే! ఇట్లయితే కాదు, పేదరికం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ప్రజలకు మన పట్ల కొంచెం వ్యతిరేకత వస్తుంది. మిగతా పార్టీలు గిట్ట ఉంటే నా పార్టీని తొక్కేసి వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పేసి ఈ ముజిబుర్ రెహమాన్ ఏం చేస్తారంటే 1975ల పార్టీలనన్నీ రద్దు చేస్తాడు. అంటే ప్రతిపక్షాలు ఉండద్దిగా. ఒకటే పార్టీని స్థాపిస్తాడు. ఆ ఒక్క పార్టీ మళ్ళా ఈయనదే. సో, అట్లా చేసిన తర్వాత ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తది. ప్రజల్లో వ్యతిరేకత వస్తది. ఇక లొల్లులు జరుగుతాయి. జరిగిన టైంలా ఇక్కడ ఇంకొక విషయం ఏమైతదంటే, ఈ ఇంతకుముందు ఎవరైతే సైడ్‌కి పోయిండు కదా! జియావుర్ రెహమాన్ అంటే స్వాతంత్రం కోసం పోరాడి వీళ్ళిద్దరు విడిపోయని చెప్పినా కదా! ఈ జియావుర్ రెహమాన్ ఏం చేస్తారంటే, ఈ జమాత్ ఈ ఇస్లాం అనే సంస్థ ఏదైతే ఉందో పాకిస్తాన్ కోసం పోరాడే సంస్థ, దాన్ని దగ్గర పెట్టుకొని ఈ 1985ల ఈతనను చంపించేస్తాడు. ఈతను ఒక్కడే కాదు. ఈతనకు సంబంధించినటువంటి 19 మందిని చంపించేస్తాడు. జియావుర్ రెహమాన్ తర్వాత ఈ జమాత్ ఇస్లాం అనే వాళ్ళు కలిసి ఈ 19 మందిని చంపించేసి, ఆ టైంలో మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ జియావుర్ రెహమాన్ ఫామ్‌లోకి వస్తాడు మళ్ళా. ఆయనే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాడు. గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించాలి అసలు ఏం జరుగుతుంది. వీని అధికారం కోసం వీడు వాడిని చంపేస్తాడు. వాని అధికారం కోసం వీడు ఈయన్ని చంపేస్తాడు. అంతర్గతంగా జరుగుతుంది ఈ విషయం. అర్థమైతుందా? ఈ జియావుర్ రెహమాను ముజిబుర్ రెహమాన్ చంపేసిండు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చంపేసి ఈయన అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళా ఈ జమాతీ ఇస్లామీ తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా అతన్ని చంపించేసినటువంటి ఈ జియావుర్ రెహమాన్‌ను ఇతన్ని చంపేస్తారు. అర్థమైతుందా? ఎవడు తవ్వుకున్న బందల వాడెవడు, ఎవని కర్మ వాడు అనుభవించడం అనేది ఇది కాన్సెప్ట్. సో, ఇట్లా అయిపోతది. జియావుర్ రెహమాన్‌ను చంపేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ జియావుర్ రెహమాన్ వల్ల భార్య ఆమె మళ్ళా అధికారంలోకొస్తది. తర్వాత మళ్ళా కొన్ని రోజులకు ఈమె అంటే ఈ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ ఇద్దరు బిడ్డలుంటరు. వాళ్ళు సో, ఎవరైతే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్‌ను చంపేసిన టైంలో వాళ్ళ ఇద్దరు బిడ్డలైనటువంటి షేక్ హసీనాను ఇంకొక ఆమె జర్మనీలో ఉంటారు. సో, వాళ్ళు ఆ టైంలో రారు. కాకపోతే మళ్ళా 2009 ఆ టైంలో మళ్ళీ బంగ్లాదేశ్‌కొచ్చి మళ్ళా ఈమె అధికారంలోకొస్తది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె చేసిన పొరపాటేందంటే, గతంలో ఏదైతే ఈ షేక్ ముజిబుర్ రెహమాను 30% రిజర్వేషన్ కోటా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళకిచ్చిండో, సో, వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ పిల్లలకు మళ్ళీ 2009లో 30% రిజర్వేషన్ అని చెప్పి చెప్తది. సో, ఇక్కడ ఏమైతదంటే అక్కడున్నటువంటి ప్రజలకు అరే! ఎప్పుడో ఏదో జరిగింది కొట్లాడిర్రు, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిర్రు ఓకే. సో, ఇప్పుడున్నటువంటి నిరుద్యోగం, ఇప్పుడున్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిజర్వేషన్ ఇచ్చేది లేకుండే అని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఈమె ఏం చేస్తదంటే, మళ్ళీ ఆ చనిపోయినోళ్ళ కొడుకులకి ఇచ్చింది గాక వాళ్ళ కొడుకులకు అంటే వాళ్ళ మనుమలకు గూడా ఉద్యోగం ఇచ్చడానికి రిజర్వేషన్ ప్రకటిస్తది. అక్కడ మొదలైతది కథ. అప్పటినుంచెల్లే ఏమైద్దంటే ఈ ప్రొటెస్ట్‌లు స్టార్ట్ అయిపోయినాయి. ఏంది ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటే మేమేం చేసుడు? మేమేం చేసుడు అని చెప్పేసి ఈ నిరుద్యోగ యువత పోరాటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ముంగటకొస్తది. అదేందంటే డాక్టర్ యూనుస్. ఈ డాక్టర్ యూనిస్ అనేటాయన ఏందంటే బంగ్లాదేశ్‌ల ఎవ్వలు చేయని విధంగా ఒక గ్రామీణ బ్యాంక్‌లని స్టార్ట్ చేసి ప్రజల కోసం పనిచేస్తా ఉంటాడు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి గొప్ప ప్లేస్‌లోకెళ్ళిపోతాడు. ఎళ్ళిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం బంగ్లాదేశ్‌ల ఇంతకుముందు ఎవరైతే జియావుర్ రెహమాను భార్య, తర్వాత ముజిబుర్ రెహమాను వాళ్ళ బిడ్డ వీళ్ళిద్దరి ప్రభుత్వాలు నడిచినాయి. కానీ వీళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం లేదు. వీళ్ళిద్దరిని బయటకు దొబ్బేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయాలే. దానికోసం మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి ఈ డాక్టర్ యూనుస్ అనేటాయన్ని అమెరికా వెళ్లి వాళ్ళతోని మాట్లాడుతున్నట్టు ఉన్నటువంటి ఒక ఫుటేజ్ దానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలైతే అంతర్జాతీయ మీడియాలో బయటకొస్తాయి. అంటే అధికారం కోసం అదే దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి అమెరికా దగ్గరికెళ్లి మాట్లాడి అంతర్జాతీయ అంటే అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఇబ్బందులొచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాడు అనే విషయం బయటపడదు. అర్థమైతుందా? అంటే ఆ దేశ పతనానికి ఆ దేశంలో ఉన్న వాళ్ళు కారణమైతుండ్రు. అది చెప్పాలని నేను చూస్తున్నా. అర్థమైతుందా? సో, ఇంకొకటేందంటే ఇట్లా జరిగిన తర్వాత ఈ షేక్ హసీనాకు ఈ మ్యాటర్ తెలుస్తది. మ్యాటర్ తెలిసిన తర్వాత ఈ డాక్టర్ యూనుస్ అనేటాయనను జైల్లేస్తది. జైల్లేసి మళ్ళా ఇతను స్థాపించినటువంటి కొన్నిటిని రద్దు చేస్తది. సో, అక్కడ ఈ డాక్టర్ యూనుస్ అనేటాయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఈ రిజర్వేషన్‌ల కోసం కొట్లాడుతున్నటువంటి నిరుద్యోగ యువత స్టార్ట్ చేస్తారు. తర్వాత ఆల్రెడీ అక్కడ బంగ్లాదేశ్‌ల హిందువులకు సంబంధించి ఆ గుళ్ళ పైన, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన, ఆడవాళ్ళ పైన హింస జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి సో, వాళ్ళు గూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ఒక 3, 4 పాయింట్స్ కలిసిపోయినాయి. కలిసిపోయి ఆ షేక్ హసీనాను ఆ దేశాన్ని వదిలి వెళ్ళేటట్టు చేస్తారు.
మొత్తం పార్లమెంట్ మీద ఇంటి మీద దాడి చేసి ఆగమాగం చేస్తారు. ఏంది ఇక్కడ ఏమైంది? ఆమె వాళ్ళ సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు బొందలు తవ్వుకొని, ఆ బొందల వాళ్ళే పడి ప్రజలల్లో వ్యతిరేకత తెచ్చుకొని బయటకు పోతుర్రు. అర్థమైతుందా? వాళ్ళు ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు బయటకెళ్ళిపోతుర్రు తప్పించి దీంట్లో భారతదేశం పాత్ర ఏముంది అంటే ఏం చెప్తారు? భారతదేశం ఆ దేశ పతనానికి ఏం చేసింది? ఏం చేయలే గదా! మరి ఈ గుసగుసలెందుకు? ఈ కామెంట్‌లెందుకు? సో, ఇంకొకటి ప్రస్తుతం నేపాల్ అంశం వచ్చింది కాబట్టి, నేపాల్‌లో ఏదన్నా ఒక దేశంలో ఇప్పుడు మన ఇండియానే ఉంది. ఇండియాలో 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత అయితే ఆ ప్రభుత్వం ఉంటది. లేకపోతే ప్రజలు మార్చేసి వేరే వాళ్ళకి ఓటేస్తే వేరే వాళ్ళొస్తారు. కానీ ఈ నేపాల్‌లో ఏం జరుగుతుందంటే రాజకీయ అనిశ్చితి. రాజకీయ అనిశ్చితి ఎప్పుడైతే ఒక దేశంలో ఉంటదో, ఆ దేశం పతనం అవ్వడానికి అది మొదటి మెట్టయితది. ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో నేపాల్‌లో 15 సార్ల ప్రధాని చేంజ్ అయితాడు. ప్రధాని చేంజ్ అయితాడు కాదు. ప్రధాని చేంజ్ అయ్యిండు. ఇట్లేమైందంటే ఒకసారి ఎలక్షన్ జరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్ర మళ్ళా కొత్త సిస్టమ్ క్రియేట్ చేయడానికి కావచ్చు, వీళ్ళు పని చేయడానికి ఒక సంవత్సరం టైం పడతది. మనం ఇప్పుడు తెలంగాణలో చూసుకోవచ్చు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరం వరకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే వాళ్ళ సిస్టము కొంచెం సెట్ చేసడానికి టైం పడుతుంది. 1 ఇయర్. సో, ఇప్పుడు కొద్దిగా సెట్ అయితుంది గానీ 1 ఇయర్ టైంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అదే ఒక దేశంలో 10 ఏండ్ల కాలంలో 15 సార్లు చేంజ్ అయితే అది ఎంత అతలాకుతంగా ఉంటది. ఎంత అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ. అంతే గదా! సో, నేపాల్ అనేది అంత పెద్ద ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశం గాదు. అంత పెద్దగా ఎక్స్‌పోర్ట్‌లు అంటే దిగుమతులు చేసే దేశం గాదు. అంత పెద్దగా ఆహ్, టూరిజం గావచ్చు ఏది గాని లేదు. సో, అలాంటి దేశంలో ఆల్రెడీ ఈ నిరుద్యోగం, పేదరికం ఆల్రెడీ తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అలాంటి టైంలో వీళ్ళు ఎవళ్ళు క్వెషన్ చేస్తే వాళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తుర్రు. నేపాల్‌లో ఉన్నటువంటి నాయకులు. అట్లా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. నేపాల్‌లో గూడా హిందువుల పట్ల గూడా చాలా హింస అనేది అక్కడ జరిగింది. తర్వాత ఈ ఏదన్నా యేసుడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి యువత ముంగటకొచ్చి సోషల్ మీడియాలో "అరె! గిట్లయితుంది దేశంలో అవినీతి జరుగుతుంది" అది ఇది అని చెప్పి మాట్లాడితే వీళ్ళేం చేశారంటే సోషల్ మీడియాని బ్యాన్ చేసిర్రు. సోషల్ మీడియా బ్యాన్ చేస్తే మాకున్న ఒకానొక సోర్సు, ఒకానొక ఆధారం సోషల్ మీడియా. ఇప్పుడు ప్రపంచ దేశాలకు గావచ్చు, లేపోతే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కు ఏం జరుగుతుంది తెలాలని చెప్తే ఎట్లా తెలుస్తది? సోషల్ మీడియా ద్వారా తెలుస్తది. అదే సోషల్ మీడియాను నువ్వు బ్యాన్ చేసిన తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు గావచ్చు, యువతలు గావచ్చు, అసలు ఏంది ఇంతగనం అవినీతి ఎన్ని రోజులు సహించాలి అని చెప్పి ఆళ్ళు వ్యతిరేకత చూయించిర్రు. తర్వాత ఈ గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసిన ముచ్చటనే ఇగ. సో, బయటకొచ్చి నిరసనలు చేసుడు, పార్లమెంట్‌ల మీద దాడి చేసుడు, తర్వాత ప్రధాని ఇంటి మీద దాడి చేసుడు, అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరు, ఆర్థిక మంత్రుల పైన దాడి చేసి రోడ్ల మీద ఉరికిచ్చి, ఉరికిచ్చి కొట్టిర్రు. కింద వాగులల్లా పోయిన కొద్దీ మరీ కొట్టిర్రు. సో, ఇంత దారుణంగా తెచ్చుకున్న సిట్యుయేషన్ ఎవళ్ళు తెచ్చుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే తెచ్చుకున్నారు. వాళ్ళ స్వార్థం కోసం మీరు ఇది అంతర్జాతీయంగా కొంతమంది క్లిప్పులు విడుదల చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏమంటుర్రంటే సోషల్ మీడియా బ్యాన్ చేసిర్రు. మళ్ళా దాన్ని ఎత్తేసినప్పటికీ అసలు మెయిన్ మోటో ఏందంటే అవినీతి. అవినీతి విచక్షణ రహితంగా అవినీతి పెరిగిపోయింది. ఈ ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తలేదు. మొత్తం వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటుర్రు అని చెప్పేసి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా చెప్తుర్రు. తర్వాత ఒక గట్టి నాయకుడు కావాలే. ఇంకొక అడుగు ముందేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలేమంటుర్రంటే భారతదేశంలో ఏదైతే ఉన్నటువంటి ప్రధాని లాంటి ప్రధాని ఇక్కడ ఉండాలి. గట్టిగా దేశ ప్రజల కోసం అంతర్జాతీయంగా సంబంధాలు బలపడడం కోసం పనిచేసే ప్రధాని కావాలని వాళ్ళు మీడియా ముఖంగా చెప్తుర్రు. సో, ఇది అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషను. ప్రస్తుతం నేపాల్‌లో మళ్ళీ ఆపద్ధర్మ ప్రధానమంత్రి లెక్కల ఒక లేడీ క్యాండిడేట్ అయితే ఎలక్ట్ అయింది. సో, ఆమె కూడా చీఫ్ జస్టిస్ ఇంతకుముందు చీఫ్ జస్టిస్‌గా ఉన్నటువంటి ఒక మహిళ అక్కడ ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రధాని లెక్క పనిచేస్తుంది. సో, దీంట్లో గూడా భారతదేశం పాత్ర ఏమాత్రం లేదు. కాపోతే ఈ కేపీ ఓలీ శర్మ అనేటోడు కేపీ శర్మ ఓలీ. సో, వీడు భారతదేశాన్ని బదనాం చేయడానికి చేసేదేం లేక పారిపోయి మరి ఇక్కడ భారతదేశం మీద కామెంట్స్ చేస్తున్నాడు. ఇక పాకిస్తాన్ అంటారా? పాకిస్తాను అక్కడ అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండది. ప్రజల ఉద్దేశాలను ఎవడు ఆహ్, అంటే అవగాహనలోకి తీసుకోరు దాన్ని. ప్రజల అభిప్రాయాలను వాళ్ళు చర్యలోకి తీసుకోరు. అదక్కడేందంటే అయితే ప్రభుత్వం నడుత్తది. లేకపోతే సైనికులు ఈ సైన్యం ఉంటది గదా! సైన్యం దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తది. సో, గతంలో 2, 3 సార్లు అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను తీసుకుపోయి జైల్‌లో పెట్టిన తర్వాత ప్రస్తుతం అదే నడుస్తుంది. సో, పాకిస్తాను దాని పతన వ్యవస్థకు అదే గోతులు తవ్వుకుంటది. తీవ్రవాదం మెయిన్ సమస్య. తీవ్రవాదం ఏదైతే ఉందో ఆ దేశానికి ఆర్థికంగా వేరే దేశం నుంచెల్లి నిధులు రావు. ఆర్థికంగా రావు. తర్వాత టూరిస్టులు రావు. ఎవడు ఎగుమతులు చేయడు. ఏ దేశం నుంచి దిగుమతులు చేసుకోడు. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో, దాని పతనానికి అదే కారణం.
సో చుట్టూ ఉన్న దేశాలు అవి తవ్వుకొని, అవి బొందలు తవ్వుకొని, అవి ఆ బొందలు పడుతున్నాయి, అవి నాశనం అవుతున్నాయి తప్పించి భారతదేశం పాత్ర దీంట్లో ఏం కూడా లేదు. ఇప్పుడే కాదు, గత కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చి దండయాత్ర చేయడం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పేద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఏదైతే ఓర్పును, ఏదైతే మంచితనాన్ని ఆసరా చేసుకొని ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడ దాడులు చేసిర్రు, ఇక్కడ వేల సంవత్సరాలు పరిపాలించిర్రు. మళ్ళీ ఎక్కడో అక్కడ అలెగ్జాండర్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, వీళ్ళ చాలా మంది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు, తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు, ఇంతకాలం పరిపాలన చేసినప్పటికీ దేశాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయిర్రు. మన దేశం వేరే దేశానికి పోయి ఎలాంటి యుద్ధాలు చేయలేదు. ఎవరిని ఏ దేశాన్ని కూడా మన ఆజమాయిషిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అది భారతదేశం యొక్క గొప్పతనము. అందుకే ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాలు ఉన్నప్పటికీ భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉంటారు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఇష్టపడతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, ఇంత జరుగుతున్నా ప్రపంచ దేశాలు మన దేశాన్ని పొగుడుతున్నా, ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఈ ప్లేస్‌లో, ఇంత హై ప్లేస్‌లో చూసినప్పటికీ, ఇంతకుముందు గతంలో ఏదైతే పక్కపొంటున్న ఈ ఈ పాకిస్తాన్ గావచ్చు, చైనా గావచ్చు, ఇవన్నీ దేశాలు మన దేశాన్ని ఇరగవటంలో పెట్టి చూసినా, ఎంత చేసినా ఇక్కడున్నటువంటి నాయకులు దానిపైన చర్యలు తీసుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనానే కాదు, అగ్రరాజ్యమైన అమెరికానే సవాల్ చేసేటట్టు, అమెరికాని ఎదిరించే స్థాయికి పోయింది భారతదేశం. సో అసొంటి టైంలోనైనా కనీసం మన దేశంలో ఉన్నటువంటి నాయకులు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు మన దేశ నాయకులకు కొంచెమైనా సపోర్ట్ చేసేటట్టు ఉండాలి తప్పించి, పక్క దేశాలు ఏదో జరుగుతున్నాయి, దానికి కారణం మన దేశమే అని తీసుకొచ్చి అనిశ్చితి అనేది తీసుకురావడం, వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం అనేది చాలా వరకైతే కరెక్ట్ పాయింట్ కాదు. సో ఎవరైతే ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తారో, సో వాళ్ళను ప్రజలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోవద్దు. తర్వాత భారతదేశం ఎప్పుడు వేరే దేశాన్ని యొక్క పతనాన్ని కోరుకోదు. ఇది మెయిన్ మోటో, ఈ వీడియో చెప్పాలనుకున్న మోటో. సో ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. సో మీరు వీడియోకి లైక్ చేసినట్లయితే ఇలాంటి కంటెంట్ ఇంకా చేయాలని నాకు అనిపిస్తది. దానికోసం నేను ఇంకా ప్రయత్నం చేస్తా కాబట్టి, సో వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ అంశాలపైన అసలు మీరేమనుకుంటున్నారో, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా, శ్రీలంక ఇవన్నీ మన భారతదేశం. సో వీటిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో, మరొక స్పెషల్ స్టోరీతో మీ ముందుంటా.